అమర్పేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజం మద్యం నుంచి బయటపడాలంటే దేవాలయాలు ఆధ్యాత్మికత అవసరమని దత్తాత్రేయ అన్నారు. స్థానిక నేతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాంపల్లి జై హింద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబస్యాక్షేమస్థైర్య ధైర్య వీర్య విధిమత్యనమనికరిష్యే ఓం జాతవేదతే సునభామ సోమమరాతి ఓం జాతివేదః దానః పరిషదతి పుత్రాన్ విశ్వానాదేవ కిందం ఇప్పుడు తీసుకోవచ్చు. కొంచెం వెనక జరగాలమ్మా, వెనక జరగాలి. అందరూ వస్తారు. జై హింద్ దగ్గర నిలబడి జై హింద్ సార్ దగ్గర నిలబడి ముందు రాసిన రెండు ఇటు చూడాలమ్మా, ఇటు తిరుగు, ఇటు తిరుగు. మధ్యలో మధ్యనే ఉన్నాడు అంతే, అంతగా నేను చేయలేము సార్. అన్న రామ్మోహన్ అన్న సత్తన్న జై హింద్ అన్న ఇక్కడ చూడు. జై హింద్ అన్న పట్టుకోండి. దేవత మరియు ఇల్లమ్మ ఏదైతే ఇస్తున్నారో చాలా నిష్ఠాభక్తితో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమి అంతరాయం కలిగించకుండా, ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైంది. ఈరోజు సమాజాన్ని మొత్తం నుంచి మద్యం నుంచి కాపాడాలంటే ఆధ్యాత్మికత అవసరం. అలాంటి దేవాలయం అనేది చాలా పవిత్రమైన కేంద్రంగా దాన్ని నిర్మాణం చేసి ఇలాంటి మత్తు పదార్థాలకు దూరం చేసేటువంటి యువతను కూడా బాగా ఆకర్షించాల్సిన అవసరం ఉందని నేను మనసారా రేణుకా ఎల్లమ్మ దేవాలయం దీన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసి దీన్ని మంచి కేంద్రంగా తయారు చేయాలని, నాగదేవత ఉండడం, ఈ చెట్లు వాతావరణం ఉండడం, చాలా పవిత్రమైన వాతావరణంలో ఉండడం చాలా మంచి విషయంగా భావిస్తూ నేను సంబంధిత అధికారులతో చర్చించి వీళ్ళకు సరైనటువంటి న్యాయం కలిగే విధంగా చేస్తాను.